వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నాయుడుపేటలో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం భాగంగా సుల్లూరుపేట శాసనసభ్యురాలు నిలవల విజయశ్రీ ట్రాక్టర్పై ర్యాలీ. నాయుడుపేటలో మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజ్లుల్ ఆధ్వర్యంలో ర్యాలీ. ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో తూడా బోర్డు మీటింగ్. దాదాపు 9 అంశాలను కీలకంగా చర్చ. తిరుపతి జిల్లా నాయుడుపేటలో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో భాగంగా సుల్లూరుపేట శాసనసభ్యురాలు నిలవల విజయశ్రీ ట్రాక్టర్పై ర్యాలీ చేపట్టారు. ముందుగా నాయుడుపేట పిచ్చిరెడ్డి తోపులోని విజయ గణపతి ఆలయం వద్ద నుండి ఏఎంసీ కార్యాలయం వరకు జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే విజయశ్రీ అనంతరం సూపర్ 6 సూపర్ హిట్ సభలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ రైతులకు గుండెల్లో పెట్టుకునే నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్కరేనని, రైతులకు అవసరమైన సదుపాయాలను కల్పించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుంటారని, అందుకే రైతులకు అన్నదాత సుఖీభావ పథకం కింద 20,000 అందజేయడం జరుగుతుందన్నారు. మొదటి విడతగా 7,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని ఆమె తెలియజేశారు. మన ఎమ్మెల్యే గారు ఆచరణలో స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. అందరూ ట్రాక్టర్ వారందరూ కూడా మరి అదేవిధంగా మన మొండం బాబన్న గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా తెలుగుదేశం కార్యక్రమం రైతు శ్రీ గారు, వేదిక మీద ఉన్నటువంటి సూళ్లూరుపేట ఏఎంసీ చైర్మన్ ఆక్తోట్ రమేష్ గారు, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అన్ని కూడా ఈ రోజు మనం పూర్తి చేసుకున్న గత ప్రభుత్వ రైతులు ఇంకా కూడా మన మీద దొడ్డు చెల్లే ప్రయత్నం, అలాగే కూటమి నాయకులకు, కుటుంబ సభ్యులకు, అలాగే పోలీస్ సిబ్బందికి, అధికారులకి, మీడియా వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. మీ అందరికీ తెలుసు, ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మనం ప్రచారంలో చెప్పిన సూపర్ 6 లో భాగంగా ఒక్కొక్కటిగా ప్రతి ఒక్కరిగా కూడా నెరవేర్చుకుంటూ వచ్చారు. ఈ రోజు సంవత్సరం రోజులు పూర్తయింది. ఈ సంవత్సరం రోజుల్లోపు మొట్టమొదటిసారిగా డిఎస్సి మీద సంతకం పెట్టి 16,400 ఉద్యోగ అవకాశాలు యువతకి ఇప్పించడం జరిగింది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి
గతంలో ఎంతో మంది ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఎంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు మనం చూసాం. ఈ రోజు ముఖ్యమంత్రి అయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసి పొలంలో ఆ ఓనర్ దాపుతారని ఈ రోజు అందరికీ కూడా, అలాగే పాస్బుక్ లో కూడా గత ప్రభుత్వ నాయకుల ఫోటోని తీసేసి ఈ రోజు ప్రభుత్వ సింబల్ ని పెట్టి ఈ రోజు పాస్బుక్ లో అందరికీ కూడా అందజేశారు. ఇలా ప్రతి ఒక్కరి కోసం మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. అలాగే సూపర్ 6 లో భాగంగా ఆయన చెప్పినట్టు పెన్షన్లు గత ప్రభుత్వంలో 3,000 ఇస్తుంటే దాన్ని 4,000 పెంచారు. వికలాంగులకి 3,000 ఇస్తుంటే దాన్ని రెట్టింపు చేసి 6,000 చేశారు. అలాగే పూర్తిగా మంచంలో ఉన్న వాళ్ళకి ఈ రోజు కూటమి ప్రభుత్వం 15,000 పెన్షన్ రూపంలో అందజేస్తుంది. అలాగే ఆయన చెప్పిన తల్లికి వందనం కింద ఈ రోజు ప్రతి బిడ్డని చదివించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకొని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన లోకేష్ బాబు గారు ప్రతి బిడ్డని చదివించే బాధ్యత తీసుకొని ఈ రోజు ప్రతి తల్లి అకౌంట్ లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం పడుతుంది. అలాగే మొన్న మనకు అన్నదాత సుఖీభవ కింద రైతన్నలకి ఎప్పుడూ అండగా నిలబడేది కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏదైనా వర్షాలు పడి పంట పాడైపోతే వాళ్ళకి కాంపెన్సేషన్ కింద ఈ రోజు ప్రభుత్వం వాళ్ళకి కాంపెన్సేషన్ అందిస్తుంది. అలాగే రైతులకు అవసరమైన ట్రాక్టర్లు కావచ్చు, పనిముట్లు కావచ్చు, అలాగే పరికరాలు అన్ని కూడా ఈ రోజు రైతన్నలకు అందజేస్తుంది. వాళ్ళు ఎంతో కష్టపడి పంట పండిస్తే మనం ఈ రోజు 4 మెతుకులు తినగలుగుతున్నాం. అలాంటి రైతన్నలకి గౌరవం ఇస్తూ ప్రతి కూటమి ప్రభుత్వ నాయకులు కానీ, అలాగే ముఖ్యంగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మున్సిపల్ కమిషనర్ షేక్ పజ్జులాల్ ఆధ్వర్యంలో మున్సిపల్ వేష్మా సచివాలయం సిబ్బందులతో కలిసి 1 కిలోమీటర్ పొడవునా ఉన్న జాతీయ జెండాను గాంధీ పార్క్ నుండి బజారు మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాబోయే ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి జాతీయ జెండాను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరు ఇంటిపై జాతీయ జెండా ఆగస్టు 15న ఎగరవేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపు మనకు జరగబోయే ఆగస్టు 15 నాటికి ప్రతి ఇంటికి కూడా ఘర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమంలో ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఏర్పాటు చేయటం, అదేవిధంగా ర్యాలీ నిర్వహించమని ఆదేశాలు చేస్తున్నారు. ఈరోజు నాయుడుపేట పట్టణంలో మా మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, సచివాలయం సిబ్బంది అందరం కలిసి 1 కిలోమీటర్ చొప్పున జాతీయ జెండాని మేము ర్యాలీ ద్వారా తీసుకుని రావడం జరిగింది. గాంధీ పార్క్ దగ్గర నుండి ఈ అంబేద్కర్ స్టాచ్యూ వరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ఆదేశాల మేరకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ మన దేశభక్తి గురించి మనం ఎంతైనా కానీ చెప్పినప్పుడు కూడా చాలా వరకు అంటే మన స్వాతంత్రం కోసం ఎంతోమంది మహానుభావులు శ్రమించి వాళ్ళ త్యాగాలకి అనుకూలంగా మనం ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో అందరూ హాజరైనందుకు ఈ కార్యక్రమం
చక్కగా విజయవంతం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో తూడా బోర్డు మీటింగ్ జరిగింది. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తూడా చైర్మన్ డాలస్ దివాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీ శుభం మన్సలల్, తూడా సెక్రటరీ శ్రీ ఎన్వి శ్రీకాంత్ బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టౌన్ అండ్ సిటీ ప్లానింగ్ డైరెక్టర్ శ్రీ విద్యులత, ఫైనాన్స్ అడిషనల్ సెక్రటరీ శివయ్య, పురపాలక శాఖ మంత్రి ఓఎస్డి భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాదాపు 9 అంశాలను కీలకంగా చర్చించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశంతో తూడా పరిధిలో ఉన్న దాదాపు 20 చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అందులో మొదట విడతగా చెన్నై గుంట మంగళం శెట్టిపల్లి చెరువును 8.6 కోట్ల రూపాయలతో అభివృద్ధికి ఆమోదం తెలియజేశారు. సూరపకాసం పద్మావతి నగర్ తూడా లేఅవుట్స్ నందు చదరపు గజం 14,000 కనీస ధరగా నిర్ణయించి 13వ విడత వెల్లంకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. శెట్టిపల్లి శాటిలైట్ టౌన్షిప్ కోసం ప్రతిపాదించిన 5 నూతన రోడ్ల నిర్మాణం ఆమోదం తెలియజేయాలన్నారు. వీటితో పాటు మరికొన్ని కీలక ప్రతిపాదనలు ఆమోదం లభించింది. అనాధికార లేఅవుట్లు, ఫ్లాట్లు క్రమబద్ధీకరణకు ఎల్ఆర్ఎస్ గొప్ప అవకాశమని నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తెలిపారు. నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరం నుంచి జేసీ కార్తిక్, కందుకూరి, సబ్ కలెక్టర్ హిమవంశితో కలిసి ఎల్ఆర్ఎస్ పథకంపై తహసీల్దార్, ఎంపీడీఓలు, సర్వేయర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 30వ తేదీ ముందుగా ఉన్న అనాధికార లేఅవుట్లు, ఫ్లాట్లు చట్టబద్ధం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్వల్ప అపరాధ రుసుంతో అవకాశం కల్పించిందన్నారు. అక్టోబర్ 24లోగా ఆన్లైన్లో ఎస్ఆర్ఎస్ దరఖాస్తులను చేసుకోవాలని తెలిపారు. జేసీ కార్తిక్ మాట్లాడుతూ లేఅవుట్లు క్రమబద్ధీకరణ పథకంపై మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీఓలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. నూడా ప్లానింగ్ అధికారి హిమబిందు, సెక్రటరీ అల్లంపాటి, పెంచలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా సేల్స్ కూడా స్టాప్ చేసి ప్రాబిటరీ లిస్ట్ లో పెట్టే అవకాశం కూడా ఉంది. బికాజ్ ఇట్ ఈస్ అన్ అనాథరైజ్డ్ లేఅవుట్. సో ఈ పర్టికులర్ 2 స్ట్రిక్ట్ పాయింట్స్ అనేది మనం తప్పనిసరిగా లేఅవుట్ ఓనర్స్కి, అదేవిధంగా ప్లాట్స్ పర్చేస్ చేసిన పబ్లిక్కి కూడా తెలియజేస్తూ వాళ్ళతో దయచేసి ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ అనేవి మనం పెట్టించాలండి, తహసీల్దార్స్ అండ్ ఎంపీడీఓస్. హ్యాండ్ ఓవర్ టు నూడా చైర్పర్సన్ గారు. ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఇప్పటికే మీకు కొంత అర్థం ఉంటుంది. ఇంకా పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలంటే మేము త్వరలో మా వీసీ గారు మేము కూడా అన్ని మండలాలు తిరుగుతున్నాం. దాదాపు 20 రోజుల్లో అన్నీ కూడా అయిపోతాయి. ఇప్పటికే దాదాపు ఉదయ నియోజకవర్గం అంతా అయిపోయింది. రేపు బేస్తవారం రోజు సరేపల్లి నియోజకవర్గం అయిపోతుంది. అట్లా 1 మంత్లో అన్ని పూర్తి చేస్తాం. అవతల ప్రతి మండలం మేము తిరుగుతాం. ముందు ఒక అవగాహన అవసరం. ఎందుకంటే వాట్ ఈజ్ ఎల్ఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ వల్ల ఉపయోగం ఏంటి అనేది ఎక్కువగా ఎంపీడీఓస్ దీన్ని టేకప్ చేయాలి. ఎంఆర్ఓ గారు కూడా అక్కడ ఉన్న అక్రమ లేఅవుట్ని మీకున్నటువంటి అక్కడ ఉండే వాళ్ళ చేత అన్ని తెప్పించుకొని ఇప్పుడు 437 మా దృష్టికి వచ్చినాయి. రాని కూడా ఇంకా ఉన్నాయి. బట్ అయితే దీంట్లో ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన నారాయణ గారు ఒక మంచి అవకాశం కల్పించారు అన్అప్రూవ్డ్ లేఅవుట్స్కి. గతంలో అయితే అన్అప్రూవ్డ్గా వేసినప్పుడు 14% కట్టి వాళ్ళు ఒక ప్లాన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. పక్క ప్లాట్ వాళ్ళు కూడా చెప్పి చేయగలిగితే మన అన్నీ కూడా అవుతాయి. అట్లా సైట్లు వదిలే ఇబ్బంది పడుతుంది. 10% వదలకుండా వాళ్ళకి నేను చెప్పింది ఇప్పుడు 7% చెక్ చేసి అన్అప్రూవ్ వేసిన వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి అపరాధ సొమ్ము ఉంటుంది. అంటే బట్ దీని అందరూ యూజ్ చేసుకోవాలి. మేము కాంట్రాక్ట్ రూపంలో పట్టిస్తాం. అదే రకంగా ఈరోజు చూస్తే కావాలి మాకు. ఎందుకంటే మేము ఫ్లాట్ వేసినప్పుడు
మారుతాం జేసీ గారు మేము పిలిపించి అటు ఉన్నా కూడా చూడండి ఎంఆర్ఓ గారు ఎంపీటీతో కూడా మీరు కోఆర్డినేషన్ చేసుకొని అది కూడా చేయండి. నెల్లూరులో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని అలంకా సెంటర్లో లైక్ అనే 30 ఏళ్ల యువకుడిని అందరూ చూస్తుండగా వెంబడించి తరముకుంటూ వెళ్లి కత్తులతో పొడిచి అతి దారుణంగా హత్య చేశారు. పాత గొడవల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మన ఈ అలంకార్ సెంటర్ నుంచి లోపలైన విక్టోరియా గార్డెన్స్ అనే చిన్న గొంతు ఉంది. ఇది ఆటో కూడా చిన్న గొంతు, ఆటో కూడా వచ్చే గొంతు కాదు. జనం కూడా తక్కువగా మూమెంట్ ఎక్కువ ఉంది. అందరూ ఇళ్లలో ఉంటారు. మధ్యాహ్నం వర్షం పడుతుంది. ఈ సమయంలో మనకి సుపరిచితులు లైక్ అంటే తెలియని వాళ్ళు ఎవరు అంత ఇష్టపడతారు. మన నెల్లూరు వంటౌన్ పరిసర ప్రాంతాల్లో కానీ ఇస్కాన్ టెంపుల్లో కానీ తనకి ఆవులన్నీ అప్పచెప్పి వాటి కాపలాదారుగా పెడతారు. ఇదే కాకుండా ఇతని వృత్తి ఈ మన క్యాటరింగ్ కూడా చాలా పోలీసులు కూడా బాగా పరిచయిస్తారు. అందరితో చాలా సన్నిహితం ఉంటాడు. మరి ఏమైందో అతని కింద కుర్రోళ్ళకి తనకి వాళ్ళలో ఒక వ్యక్తి మీద అనుమానం ఉంది. అంటే కన్ఫామ్ కాదు, ఇంకా అతనే తీసుకొచ్చి పొడిచాడని. వాళ్ళిద్దరి మధ్య ఏదో సివిల్ డిస్ప్యూట్స్ నడుస్తుందని తెలిసింది. ఎందుకని దీనిలో ఎటువంటి రౌడీలు కానీ సస్పెక్ట్లు కానీ ఎవరు ప్రమేయం లేదు కనుక వాళ్ళిద్దరి మధ్య ఏందనేది ఎస్టాబ్లిష్ చేస్తాం. ఫర్దర్గా ముద్దాన్ని అరెస్ట్ చేసి తెలియపరుస్తాం. థ్యాంక్ యూ. అదే కత్తితో బండి మీద అతను పాల ప్యాకెట్ తీసుకొని పోతుంటే అతను వాళ్ళని చూసి లోపల పరిగెత్తాడు. ఈ లోపల ఇద్దరు వచ్చారని తెలిసిన ప్రస్తుత ప్రాథమిక సమాచారం మేరకు, మాకున్న సమాచారం మేరకు డైరెక్ట్ విట్నెస్ కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇంకా బయట రాలేదు. మాకు తెలిసింది. వాళ్ళని విచారించి కేసు కంపల్సరిగా విత్ షార్ట్ పీరియడ్లో ముద్దాన్ని పట్టుకొని డెఫినెట్గా అరెస్ట్ చేసి శిక్ష పడే విధంగా చేస్తాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాయుడుపేటలో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం భాగంగా సుల్లూరుపేట శాసనసభ్యురాలు నిలవల విజయశ్రీ ట్రాక్టర్పై ర్యాలీ. నాయుడుపేటలో మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజ్లుల్ ఆధ్వర్యంలో ర్యాలీ. ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో తూడా బోర్డు మీటింగ్. దాదాపు 9 అంశాలను కీలకంగా చర్చ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.